వజ్జల జన సీతారామ శాస్త్రి గారు. కళాప్రపూర్ణ శ్రీ వజ్జల జన సీతారామ శాస్త్రి గారి పేరు మరించగానే వాళ్ళొక విద్యారణ్యులనిపిస్తుంది. ఆయన కేవలం ఆంధ్ర భాషా పండిత ప్రకాండులు మాత్రమే కాదు, చిన్నతనంలోనే వారు తమ చిన్నపినత చిన వెంకట సిద్ధాంతి గారి సాన్నిధ్యంలో జాతక ముహూర్త సిద్ధాంత భాగాలు, లీలావతి గణితం కూలంకషంగా అభ్యసించి పెద్ద పెద్ద సిద్ధాంతులందరి చేత అవునవుననిపించుకున్నవారు. ఇంకొక పినతాత గారి వద్ద సంస్కృత వ్యాకరణ ధర్మశాస్త్రాలు ఆమూలాగ్రంగా ఆకలించుకుని శ్రీమాన్ నడాదూర్ అనంతాళ్వార్ ఆచార్యుల వారి దగ్గర తర్క వేదాంత శాస్త్రాధ్యయనం చేసి అసమాన వైదుష్యం గడించుకుని విద్యాభ్యాసం ముగించిన తరువాత చిత్ర విచిత్ర కవిత్వాలతో అష్టావధానాలతో తమ ప్రజ్ఞా పాఠవం ప్రకటించుకున్నారు. శ్రీ శాస్త్రి గారు చాలా ప్రాచీన కాలం నుంచి పేరెన్నికగల విద్వత్ కుటుంబం. ఆ పైన అనవరత విద్యా ప్రదానం వల్ల ఆ వంశీయులందరికీ వజ్జలవారు అన్న పార్థకమైన ఇంటి పేరు ఏర్పడి, వజ్జ అంటే గురు, వజ్జలవారే క్రమంగా వజ్జలవారయ్య. అదే సంప్రదాయం చిన సీతారామ శాస్త్రి గారికి అలవాటు. 14 సంవత్సరాల పాటు విజయనగర సంస్కృత కళాశాల, తర్వాత చెన్నపుర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల వారి భాషా బోధన పరిశోధనలకు ఆలవాలం అయ్యాయి. ఆనాడు ఆంధ్రదేశంలో శిష్య ప్రశిష్యులు అనేకులు ఆ కళాశాలలు పాఠశాలలు ఆచార్యులై అధ్యాపకులై ఇవాళ వజ్జల వారి విద్వాంసం తామర తంపరగా పెంపొందిస్తుంది. ద్రవిడ భాషల స్వభావ స్వారూప్యాల పరిశీలనలు, తెలుగు వ్యాకరణాల తీరు తెన్నులలో లోతైన సారస్వత విమర్శనలు శాస్త్రి గారు కొనసాగించిన కృషి అపారం. ద్రావిడ భాషా పరిశీలనం, ద్రావిడ భాషా సామ్యాలు, ఆంధ్ర వ్యాకరణ సంహిత సర్వస్వం, చింతామణి విషయ పరిశోధనం, వసుచరిత్ర విమర్శనం, హరిశ్చంద్ర నలోపాఖ్య విమర్శనం మొదలైన ఉద్గ్రంథాలు వారి నిరంతర పరిశోధన కృషి నికష గుపల. విజయనగర సంస్కృత కళాశాలలో అంతేవాసులై విద్యాభ్యాసం చేసిన వారెవ్వరు శాస్త్రి గారిని వదిలిపెట్టలేదు, మర్చిపోరు. చాలా కాలం కిందట మసూచకం వల్ల ఒక కంటిలో చిన్న పువ్వు పొటమరిచి అయినా ఆ మిగిలిన ఒక్క కంటితో వారు ఇంతటి మహత్తర సాహిత్య సాధన చేశారు. శ్రీ శాస్త్రి గారంతటి ఎత్తడి కాదు, కాస్త ఒత్తడి. ఆయన ఆకృతిలో అంత గొప్పగా చెప్పదగిన విశేషమేదీ కలిపింది. కానీ అల్లంత దూరం ఆయన గంభీరమూర్తి గోచరించగానే విద్యార్థులలో విపరీతమైన భయం భక్తి రేకెత్తి ఇక క్రమశిక్షణలు, విద్యా బోధనుడు సాక్షాత్తు ఛందశాసనుడు అనిపించేవాడు. అయితే నిండు మనంబు నవనీత సమాన పల్పు దారుణాఖండల శస్త్రతుల్యమన నన్నయ్య భట్టారకు సూక్తి వారి ఎడ అక్షరశః యథార్థ. ఇప్పుడు ఆయన 82 వయస్సు నుండి పండిన వృద్ధమూర్తి. వెలిచూపు కొంచెం లోపించిన వెల్లి విరిసిన లోచూపు వెలుగులోనే వారి నాడు నందయాధర్వణీయార్థ ప్రకాశిక రచిస్తుంది. ఇంకా గ్రంథాలెన్నో ప్రకటించగల దిట్టతనం వారికి. అంతేకాదు ఆయుర్దాయంలో కూడా 116 అందుకోగల అఖండ దీక్షాపరుడు శాస్త్రిగా. దాలిపర్తి పిచ్చిహరి. మలయా నీళ్ళల్లో చల్లదనం, ఉన్నాగ తావిలో తీయదనం,
చందన చర్చలో హాయి ప్రత్యూషంలో ఉన్న ప్రియా మధుర ప్రత్యూషంలో ఉల్లాసం ప్రియ మృదుల గాత్ర పరిస్పంగంలో మధుర అనుభూతి కలిపి కాలబోసే సన్నాయి నొక్కుల శక్తిని గింతలు పెడుతున్న నాదస్వర సుధాహరి శ్రీ దాలిపత్తి పిచ్చహరి. కర్ణాటక సంగీతం దాక్షిణాత్యుల సొమ్మంటారు, నిజం కావచ్చు. కానీ ఆంధ్రదేశం కూడా మహామహులైన అనేక సంగీత విద్వాంసులను ప్రసాదించింది. వీణా వాద్యంలో ప్రయాగ సంగమేశ్వర శాస్త్రి, వాయులీనంలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు చెప్పుకో. జంతగాత్రాలలో హరి నాగభూషణం గారి హరికథలు ఆదిభట్ల నారాయణ దాసు గారిని చూపించవచ్చు. మృదంగ వాద్యంలో అశ్వధాటి రామమూర్తి గారిని కూడా చెప్పి పొంగిపోవచ్చు. అయితే నాదస్వరం వారించే వాటి గురించి చెప్పుకోవాలంటే తడబడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ నాదస్వర సుధాలహరి దాలిపత్తి పిచ్చహరి తీర్చేశారు. విద్వాంసులను ఒకరితో ఒకరి పోల్చడం సరైన పని కాదు. పిచ్చహరి పొన్నుస్వామి పిల్లతో సమానమని, రాజారత్నం పిల్లతో సాటి రాగలడా అని, వీరాస్వామి కంటే గొప్పవాడా అని ఆరా తీయటానికి కొంచెం ప్రయత్నిస్తా. అలాంటి చర్చలు లేవదీయటం, ప్రశ్నలు వేయటం పనికిరాదని చెప్తున్నాడు దాక్షిణాత్య విద్వాంసులు. భడీమని పిచ్చహరి పాండితీని పలలూపిన ఘట్టాలు అనేక. పిచ్చహరి వాద్య ప్రధాన లక్షణం లాలించి మధురమైన సున్నితమైన పలుకు స్థాయితోనే స్థాయి పెంచుదు. ఆ నాదస్వరం వీణుల విందు చేస్తుంది. విషరదనలైన త్రాసు పాముల సంమోహింపచేసే నాగస్వరం. అది పాముల చేతిని అలంకరిస్తుంది. నాగస్వరం అన్న మాట నిఘంటు అర్థం కూడా సనాయి అని ఇచ్చారు. సనాయి, సహనాయి అని అఖిల భారత ప్రశస్తి పొంది ఇది బహుకాలం ఆంధ్రదేశంలో మంచి గొప్ప స్థితి పొంది విద్వాంసుల చేతి మేలి బంతి అయి విలసిది. మరీ దక్షిణాదికి చేరి పెద్దదై ప్రాంసువై సంగీతానికి కాణాచి అయి నాదస్వరం అనే పేరుతో విద్వాంసుల చేత వన్నెల చిలకై విరాజిల్లుతోంది. సంగీతానికి చెందిన ఆయుధాలలో ఏ ఆయుధానికి చెందిన గుట్టుమట్టు దానివే. నాదస్వరం కొరకరాని కొయ్యి శృతి బాగా తగ్గించి 2-1.5 వేణుగాన సుఖాన్ని కలిగిస్తూ సన్నాయి నొక్కులు నొక్కి సొగసుగా స్వరం అనగల ప్రజ్ఞ శ్రీ పిచ్చహరి. ఇంకా తక్కువ శృతిలో వాయించడం మా పిచ్చహరి అపూర్వ ప్రజ్ఞ. పూర్వం అల్లంత దూరంలో ఉంటే గాని పాడలేని నాదస్వరం ఇప్పుడు కచేరీలో కూర్చొని కూడా హాయిగా వినవచ్చు అని శిష్యుని గురించి చెబుతూ మురిసిపోయేవారు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్యగా. పలుకుతున్నట్లే గొంతు ఒదిగినట్లే పిచ్చహరి నాదస్వరం కూడా ఒదుగు. సారమతి, ధేను, నీలాంబరి, శహనా వంటి తత్వస్ఫోరకమైన రాగాలు పిచ్చహరి ఆలాపిస్తుంటే భావావేశ పరవశులైపోతారు. కృష్ణా జిల్లాలో లక్ష్మీపురం చల్లపల్లి దాటిన తర్వాత బందరెళ్ళే దారిలో ఉంటుంది. అక్కడే ఆయన పుట్టాడు. నేను చూసి ఆ ఊరి మీద చాలాసార్లు. తండ్రి దగ్గర తర్వాత కళేపల్లిలో ఉండే పారుపల్లి రామకృష్ణయ్య శాస్త్రి పంతులు గారి వద్ద శుశ్రూష చేసి ఏ ఆస్థానం ఆదరించకపోయిన అభిమానుల ప్రోత్సాహం స్వయం కృషితో పైకొచ్చారు.
పలుసార్లు దక్షిణాది సంగీత రసికుల మధ్య కొత్త కస్తూరి గుమాయింపుడు చవి చూపించాలి అనుకున్నారు. జేజేలు అందుకున్న ప్రస్తుతం తిరుపతి నాదస్వర కళాశాల ప్రిన్సిపాల్గా పెళ్ళిళ్లకు పుట్టినిళ్ళైన గ్రీష్మ ఋతువులు అర్ధరాత్రి వేళ ఊరు 4 వీధులా తిరుగుతూ ప్రజలు నిద్ర బరువులు మొలిగిన ఏ పెండ్లి ఊరేగింపు ముందో తాను నాదస్వరం వాయిస్తూ మేల్కొన్న ప్రజా హృదయాలు రాగరంజితమునచ్చి ధీర స్వప్న శోభా సమీరాలు ప్రసాదించగల పుంభావ సరస్వతి శ్రీ పిచ్చహరి. ఒక విధంగా నాదతలు అనే పేరు ఆయనకి ఎంతైనా సరిపోతుందేమో. మా చిన్నప్పుడు మా ఉయ్యూరు కృష్ణాలయంలో వైష్ణవ స్వాములు శ్రావణ పౌర్ణమి నాడు విశ్వక్సేన జయంతి జరిపేవారు. ఆ సమయంలో సాయంకాలం ఒక రోజున కృష్ణాలయానికి అవతల చాలా ఖాళీ ఉంటుంది. అక్కడ దాలిపత్తి పిచ్చహరి గారి సంగీత సభ పెట్టారు. అప్పుడు విన్నా నేను. అదృష్టం అనిపించింది నా జీవితం. రెండవసారి బహుశా నాకు అనుకుంటే జ్ఞాపకం కరెక్టే. మా ఇంటి పౌరోహితులు శ్రీ కోట కృష్ణమూర్తి గారు వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళికి నాదస్వరం ఈందే పెట్టినట్టు జ్ఞాపకం. అది జ్ఞాపకం కరెక్ట్గా నేను చెప్పలేదు. తర్వాత వారు మహామహులు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. పట్టరాని ఆవేశం, పట్టి చూద్దామనే కావేశం, ఏ పిల్లగాలి వీచినా కదిలిపోయే మనసు, ఏ చల్లగాలి సోకినా వడలిపోయే దినుసు, మాట వినకపోతే మతి చరించేట్టు అంత ఆగ్రహం, మాట వింటే కనకాభిషేకం చేసేంత అనుగ్రహం, 3 అంగల్లో ముల్లోకాలు జయిద్దామన్న ఆశ, మానవ మాత్రులం ఏం సాధ్యమన్న నిరాశ, ధ్రువుడి కన్నా దృఢతరమైన భక్తి, దానికి ప్రతిధ్రువమైన విశృంఖల రక్తి, ఏమిటి పాడులో అన్న విరక్తి, ఇదే కదా మన తరుణోపాయానికి మెట్ అన్న ఆసక్తి, మంత్రతంత్రాలపై మరుడు, అధివాస్తవిక భావాల తెర, ఇంత వాండైన జనం అడుగులకు మడుగులొత్తలేదే అన్న సంతాపం, ఆ మనది ఎంతపాటి పాండిత్యంలే అన్న పశ్చాత్తాపం. ఇలాంటి పరస్పర వైరుధ్యాల రాలే శ్రీ పుట్టపర్తి నారాయణాచార్య ఉవ్వెత్తుగా లేచి సంఘష్టించుకునే ఈ వైరుధ్యాలు ఆయన బహుభాషావేత్తగా తీర్చిదిద్దాయి. రచనలో బహు మార్గానుసారిగా మార్చి సంస్కృత రచయిత్రి కవయిత్రి అయిన కన్న తల్లి చల్లని చూపు, ఉద్దండ పండితులైన తండ్రి శ్రీనివాసాచార్యులు గారి తీవ్ర శిక్షణ ఎంతటి, వీటికి తోడు ఎంతటి స్తబ్ద హృదయోన్నైన
కదిలించి వేసే జీర్ణ విజయనగర సామ్రాజ్య భాగమైన పెనుగొండ నివాసం చిన్ననాటి నుంచే నారాయణాచార్యుల రసావేశ నిష్ఠ హృదయాన్ని పట్టుదల ఉద్దీపకాలయ్య. అందువల్లనే 14వ ఏటే పెనుగొండ లక్ష్మి కావ్యం రాయగలిగారు. అపురూపమైన ప్రతిభ, దానికి మించిన బహుభాషా పాండితికి తగిన బహుముఖ వ్యుత్పత్తికి తగిన ధారణకు సార్థకం చేసే నిరర్గళ వాగ్ధాటిని పొంకంగా కుదించే సుందర వచన రచనా ఛాత్ ఎన్ని ఉన్న సులభంగా ఆవేశపడి స్పందించే హృదయం వల్ల చిత్ర విచిత్ర పరిస్థితులలో పడి సాహిత్యంగా అడ్డాదిడ్డిగా దారులు తొక్కారాయని. చిన్ననాటి ప్రబంధ కవిత్వము పుట్ట నుంచి పైకి లేచి అప్పటి జాతీయ భావ పరవశతో అగ్ని వీణ మీద అంతలో ఎందుకో ఏమో హఠాత్తు చూపు భక్తి మీద భగవంతుడి మీదకి ఎగబ్రాకి తులసీదాస రామాయణ నిత్య పారాయణం ప్రారంభి ఆ వీధిలోని తులసీదాసు చరిత్రలో ఒక ఘట్టాన్ని సాక్షాత్కారంగా చిత్రించి రామచంద్రుడి సాక్షాత్కారమైన ములిసి వాద్యం సమర్పించ అని ఆయన రాసిన వేరు. ఈ సమయంలోనే త్యాగరాజుల వారి సోదరు దొరస్వామయ్య గారి ఆడినమ్మా శివుడు అనే గొప్ప కృతి ఆయన అంతరంగంలో అనురణించి ధిమి ధిమి ధ్వని సరిగిరి గర్భములు దూగ అమిత సంరంభ హాహాకారములు తేర శివతాండవ్ ఇటువంటి గేయ కృతి ఇంకొకటి లేదు అన్నంతగా హాయిగా అసదృశ్యంగా అంటే పోటీ లేకుండా అంత ఆయనపై చరిత్ర జల్లులు పడ్డాయి. శివభారతంలాగా రాణా ప్రతాప చరిత్రలాగా విజయనగర భారతం వ్రాయాలనుకుని ఎట్లో ఏమో అంతలో అరవిందుని తత్వం సోకింది. రచనలకు స్వస్తి చెప్పి ఆశ్రమం ఒకటి స్థాపించి అపరారవిందులై స్థిర సుఖాసంతో తపస్సుకు తపనపడి ఈయంది కవి హృదయం. యోగం చిత్తవృత్తి నిరోధం సాధ్యమా? మరలా కలం బట్టి జాతీయవతా అనుభూతితో గాంధీ మహాప్రస్థానం ముగించి భావుకత పైకొని కాళిదాసు వరబడిగా ఒక నిరుపేద నిర్దోషి కారాగారం నుంచి తన ఇల్లాలి జలధరంతో సందేశం పంపిన మేఘదూతం ముచ్చటగా పాడ. ఈ మేఘ రామగిరి నుంచి బయలుదేరింది కాదు, హంపి నుంచి బయలుదేరి మందరంగా మరుతుండ తనతోడి పయనంబు దూగించి రాగ శ్రీకాకుళం మీదగా వెళుతుంది. తిరువాన్కూర్లో ఎటిమలాజికల్ డిక్షనరీలో పనిచేసిన నేర్చుకున్న తమిళ కేరళ భాషల పరిచయం వ్యర్థం కాకుండా ఆ భాషలలో కొన్నిటిని తెలుగులో ఏకవీరా మొన్నగు వాటి కేరళలోకి అనువదించారు. మరెన్నో రచనలు సాగించారు. అయితే ఈయనను మరాఠీ భక్తుడు తుకారాం, నామ్దేవ్, ఏకనాథ్, సమర్థ రామదాస్ ఊపిరి సలపనివ్వల తనువైపు లాక్కున్న మరి ఈ భక్త శిఖామణి వారి కనుసన్నలలో వెలుగుతూ మెలుగుతూ 20,000 ద్విపదలతో పండరి భాగవతం రచించి కానీ నిద్రపోనివారు. ఇటీవల రామాయణ రచనకు గడి వాల్మీకి కొన్ని పాత్రలకు అన్యాయం చేశాడనే భ్రాంతిలో దిద్దటానికి కూడా జంకడం లేదట. రామాయణం వాల్మీకి సృష్టి స్వభుపజ్ఞం, దానిలో ఎవ్వరి వేరు పెట్టాల్సిన అవసరం లేదు. నారాయణాచార్యులు ఎన్ని వైవిధ్యాలతో వైరుధ్యాలు ఎన్ని రకాల వ్రాతలు రాసిన సిద్ధహస్త రసావిష్ట వ్యుత్పన్నుడు కనుక అగ్రశ్రేణిలోనే ఉంటూ సహృదయుల తల ఊపేటట్టు చేశారు. ముఖ్యంగా
శివతాండవం ఏమానందము భూమి తలము శివతాండవమట శివలాస్యం వత్ ఓహో ఓహోహో ఊహాతీతం వీయానందం ఇలాతరం అన్న ప్రారంభ గీతాలకు సార్థకత చేకూరు. ఇక్కడ నన్ను గురించి నేను కూడా కొంత వాయించుకోవాలి. నేను పామర్రు జిల్లా పరిషత్ హై స్కూల్లో సైన్స్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఈ శివతాండవం పుస్తకం నాకు దొరికింది. అక్కడ లైబ్రరీ చదివా. వెంటనే వ్యాసం రాసి తెలుగు విద్యార్థి అని కొల్లూరు కోటేశ్వరరావు గారి పేపర్ మంత్రి దానికి పంపా. 2-3 పేజీలు వ్యాసం అనుకోండి, 4 పేజీలు. దాంట్లో అంతా అంగుళం ఒక అక్షరం కూడా వదలకుండా పడి ఆ వ్యాసాన్ని నారాయణాచార్యులు గారి అమ్మాయి పుట్టపర్తి నాగపద్మిని, డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని గారు చూసి ఎంతో మురిసిపోయి తన తండ్రి గారి మీద, అయ్యగారు అంటారు, అయ్యగారి మీద ఇంత సుదీర్ఘమైన శివతాండవం మీద ఎవ్వరూ వ్యాసం పత్రికల్లో రాయలేదని ముచ్చటపడి ఆవిడ ఆ వ్యాసాన్ని తన దగ్గర భద్రం చేసుకొని ఆ తర్వాత ఎప్పుడో మాటల్లో మేము ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు చెప్పారు, నా పుస్తకానికి మల్లినాథ సూరి పుస్తకానికి ఆమెతో ముందు మాట రాసినప్పుడు కూడా ఆ విషయాన్ని అందులో ఆమె ప్రస్తావించారు. అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుకోవడం, ఆమె పుస్తకాలు మాకు పంపడం, అలా ఆ కుటుంబంతో నాకు ఈ రకమైన ఒక చక్కని అనుబంధం ఏర్పడింది. రేలంగి వెంకటరామయ్య నారాయణాచార్యులు గారిని చూపించానో లేదో మళ్ళీ ఒకసారి. రేలంగి